హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ లో మల్టీ డిసిప్లినరీ కోర్సులో న్యూ సిలబస్ స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో పేపర్ నేమ్ వచ్చేసి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనమాట. సో ఆల్ కోర్సెస్ కి అయితే ఉంటుంది. 2023-24 బ్యాచ్ నుంచి మనకి ఈ సిలబస్ అయితే ఉంటుంది అనమాట. సో కాబట్టి నెక్స్ట్ బ్యాచెస్ వరకు కూడా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే యూజ్ అయితే అవుతాయి అనమాట. సో ఓవరాల్ గా మనకి ఈ సిలబస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో యూనిట్ 1 వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్, అలాగే యూనిట్ 2 వచ్చేసి మనకి మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్, అలాగే యూనిట్ 3 వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్. సో ఇది మనకి సిలబస్ అనమాట. ఇదే సిలబస్ ఉంటేనే మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్, కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎకనామిక్ యాజ్ ఏ సోషల్ సైన్స్. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఎక్కువ హైలైట్ చేశాను, మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. 3rd క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్. వాట్ ఏరియాస్ ఆర్ కవర్డ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్. అలాగే 8th క్వశ్చన్, వాట్ ఆర్ ద కోర్ ప్రిన్సిపల్స్ స్టడీడ్ ఇన్ మైక్రో ఎకనామిక్స్, అలాగే మ్యాక్రో ఎకనామిక్స్. సో మనకి ఈ 3 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. కన్ఫర్మ్ గా ఈ 3 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్, కీ క్యారెక్టరిస్టిక్స్, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో కన్ఫర్మ్ గా ఈ 6 అయితే ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. సో మెయిన్ గా 3rd క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, దాని తర్వాత 1st క్వశ్చన్, 2nd క్వశ్చన్, 6th క్వశ్చన్. ఓకేనా, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి 6 అయితే. సో మనకి యూనిట్ 1 నుంచి బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి డెఫినెట్ గా 2 అయితే ఇస్తారు అనమాట. ఇవి మనకి ముందుగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఆన్సర్స్ అంతా PDF అనేది ఉందన్నమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఓకేనా స్టూడెంట్స్. సో నేను హైలైట్ చేసిన 3 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో యూనిట్ 1 నుంచి ఓకేనా. యూనిట్ 1 లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్ అనేవి PDF లో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్. ఇందులో మనకి థియరీ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎకనామిక్స్, అలాగే కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం డిటర్మిన్డ్ ఇన్ మైక్రో ఎకనామిక్స్. 5th క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం మీద. ఓకేనా. అలాగే 4th క్వశ్చన్, వాట్ డస్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ షో అబౌట్ కన్స్యూమర్ ప్రిఫరెన్సెస్. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్స్ ఇన్ ప్రొడక్షన్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్. సో ఓకేనా. సో ఓవరాల్ గా 5 క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేశాను. అందులో మీరు 5th క్వశ్చన్ అనేది డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ 4 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీరు మిగతా క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. మెయిన్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 2 నుంచి కూడా మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి థియరీ ఆఫ్ డిమాండ్, థియరీ ఆఫ్ సప్లై, మీనింగ్ ఆఫ్ యూటిలిటీ, అలాగే కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్. ఈ 5 అయితే ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూనిట్ 2 నుంచి 2 అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్. ఇందులో మనకి ఎక్స్ప్లెయిన్ మ్యాక్రో ఎకనామిక్స్, వాట్ ఆర్ ద కీ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ది మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, అలాగే వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ, అలాగే సెంట్రల్ బ్యాంక్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ ఫంక్షన్స్, అలాగే మెయిన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, యాంటీ ఇన్ఫ్లేషనరీ పాలసీస్. సో మనకి ఓవరాల్ గా ఇందులో కూడా నేను 5 క్వశ్చన్స్ అనేవి హైలైట్ అయితే చేశాను. ఓవరాల్ గా మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 కాకుండా మీకు 5 క్వశ్చన్స్ నేను హైలైట్ చేశాను అనమాట. ఈ 5 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో మనకి మ్యాక్రో మైక్రో మీద యూనిట్ 1 లోనే మీరు డిఫరెన్సెస్ అనేది అర్థమవుతుంది. అక్కడ నుంచే మీరు యూనిట్ 2, యూనిట్ 3 అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట ఈ పేపర్ అనేది ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ లో. సో మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనేది కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వండి. సైడ్ హెడ్డింగ్స్ ఉంటే సైడ్ హెడ్డింగ్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. సో యూనిట్ 3 లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ మనీ, అలాగే ఫంక్షన్స్ ఆఫ్ మనీ, ఇన్ఫ్లేషన్, కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అలాగే ఫిజికల్ పాలసీ. ఓకేనా. ఇవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో మన దగ్గర PDF అనేది అవైలబుల్ గా ఉంది. అలాగే పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఓవరాల్ గా మనకి 2nd సెమిస్టర్ ఏ విధంగా ఉందో, 3rd సెమిస్టర్ ఏ విధంగా ఉందో, 4th సెమిస్టర్ లో కూడా మనకి పేపర్ ప్యాటర్న్ సేమ్ అయితే ఉంటుంది అనమాట. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ A లో మనకి ఓవరాల్ గా 6 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ 6 లో మీరు ఎనీ 4 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. 4 into 5 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ B లో ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగా 3 యూనిట్స్ నుంచి 6 క్వశ్చన్స్ ఇస్తే ఆ 6 లో మీరు ఎనీ 3 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట.
3x10 30 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 30+20 50 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.